ఎస్ రాజేష్ మహాసేన్ గారు. సార్ నేను డే 1 నుంచి ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మా ప్రత్యర్థి కాస్త అరాచకవాది. ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని పొలిటికల్గా మైలేజ్ పొందడానికి ప్రయత్నించే ప్రత్యర్థి మాకు వైసీపీ. ఇప్పుడు ఇది వేళ ఈరోజు ఏం కొత్త కదండి. ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు అది తెలుగుదేశం పార్టీ మీద వేసేయటం, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అది కోడికత్తి డ్రామా కావచ్చు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, లేకపోతే ఆ గీతాంజలి అనే అమ్మాయి చనిపోవడం కావచ్చు, ఇలా చాలా విషయాల్లో జరిగిన ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద ఆపాదించడానికి కొద్దిమంది పెయిడ్ గ్యాంగ్ దింపి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాకు ఆయన స్వయాన మిత్రుడు ఎవరో ప్రవీణ్ పగడాల గారు. నేను ముందు అనుకున్నాను ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి ఒకవేళ ఏమైనా అలా జరిగి ఉంటుందా అని. కానీ నేను అక్కడికి వెళ్ళి అన్ని ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత, పోలీసు వారు చెప్పినవి విన్న తర్వాత, అవన్నీ నేను కూడా టాలీ చేసుకున్న తర్వాత ఓకే దీని వెనకతల ఎటువంటి కాన్స్పిరసీ లేదు, ఎవరో దీని గురించి కంగారు పడొద్దు, ఇది 90% యాక్సిడెంట్లా కనిపిస్తుంది, అయినా ఇంకా 10% తరువుగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాం. మేము ఎప్పుడైతే దీన్ని సీరియస్నెస్ని గమనించి లోకేష్ గారు ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళగానే వితిన్ 24 అవర్స్ మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం అంతా పనిచేసిందండి. మొత్తం సీఎం గారి దగ్గర నుంచి లోకేష్ గారు, అలాగే హోంమంత్రి గారు అక్కడ విజిట్ చేశారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు ఒక సిట్ టీంని అపాయింట్ చేయడం జరిగింది. దాదాపు 70 మంది పోలీసు వారు 14 రోజులు పనిచేశారు. గవర్నమెంట్కి ముందుగా నేను గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇంత జరిగిన తర్వాత, ఇన్ని ఆధారాలు బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరన్నా దీన్ని హత్య అనేది ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు, నిద్ర నటించే వాళ్ళు అని అర్థం. ఇప్పటి వరకు ఎవరైతే మత విద్వేషాలు రేపడానికి వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ప్రజలందరికీ. కొద్దిమంది దీని మీద ఈ డెడ్ బాడీని ఉపయోగించుకుని డబ్బులు దండుకోనకు వాడుకున్నారు, మరి కొద్దిమంది రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిజంగా కనుక ప్రవీణ్ పగడాల గారి ఆ మరణం వెనుక ఎలాంటి వాళ్ళు అన్నా ఒకవేళ అది ఏమైనా కాన్స్పిరసీ ఉండి హత్య అయితే వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా మేమే ఎదురిద్దామండి, మేమే నిలబడదాం, ఎంత దూరం అయినా సరే మేము పోరాడదాం. అయితే ఇక్కడ అది లేనప్పుడు ఇలా కొద్దిమంది ఇప్పుడు 14 రోజులు టైం ఇచ్చారని ఐజీ గారు చెప్పారు. 14 రోజులు టైం ఇచ్చాం, ఇంకో మా ఫైండింగ్స్ అన్నీ యాక్సిడెంట్ వైపు వెళ్తున్నాయి, ఎవరి దగ్గర మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే పట్టురండి అంటే ఇలా మూలలో కూర్చొని ఒకడు వీడియో పెడతాడు, ఇంకో దేశంలో కూర్చొని మరొకడు మాట్లాడతాడు, ఇంకో చోట కూర్చొని ఇంకొకటి వీళ్ళందరూ దూరంగా మాట్లాడటం కానీ ఎందుకు రారండి వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే? ఇప్పుడు పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ ఇక్కడ శాంతి భద్రతల సమస్య కదా. ఒక మతాన్ని ఇక హిందువులు చంపారు, హిందూ మతోన్మాదులు చంపారనే ఆ నింద వేయటం ద్వారా క్రైస్తవులు తప్పుడు నిందలు వేస్తారు అనేది ఆ హిందువుల్లో క్రైస్తవుల మీద చెడు అభిప్రాయం వస్తుంది. కానీ రాజేష్ మహాసేన్ గారు ఓకే, కానీ ఆ నిందలు వేయటం వెనక అంటే ఎవరు ఒకరిద్దరూ కాదు, వేలాది మంది క్రిస్టియన్లో ఒక భయం కనిపించింది, లక్షలాది మంది క్రిస్టియన్స్లో ఒక భయం కనిపించింది. ఆ భయాన్ని కొందరు డబ్బులకి కొందరు రాజకీయాలకి వాడుకోవాలి అని అనుకున్నారని మీరు అనుకుంటున్నారా? మరి ఆ భయాన్ని ఎలా చూడాలి? అంతమంది అంటే వేల మంది లక్షల మందిలో ఉన్న భయం ఒకటి, ఆ భయాన్ని వాడుకోవటానికి ట్రై చేసిన యాంగిల్ ఇంకొకటి, వాస్తవం ఇంకొకటి. ఇప్పుడు నిజంగానే క్రిస్టియన్లోనూ ముస్లింలోనూ దళితులోనూ అభద్రతా భావం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉంది. ఆ అభద్రతా భావం ఏదైతే ఉందో దాన్ని కొద్దిమంది క్యాష్ చేసుకున్నప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, మొదటి రోజు ఆయన చనిపోయిన మొదటి రోజు నేను అక్కడే ఉన్నాను, అప్పుడు ఇంతమంది జనంలో ఇంత ఆందోళన లేదు. రెండో రోజుకి వచ్చేటప్పటికి, రెండో రోజు సాయంత్రం వచ్చేటప్పటికి ప్రజలు ఎక్కువ మంది గుమిగూడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడికి చేరిన కొద్దిమంది వైసీపీ మోటివేటెడ్ పర్సన్స్ ఇది హత్య, ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పక్కా హత్య ఇది, ఇదిగో మొహం మీద కత్తితో పొడిచిన ఘాట్లు ఉన్నాయి, లేకపోతే హెల్మెట్ ఉండగా నెత్తి మీద దెబ్బలు తగిలిన ఆధారాలు ఉన్నాయి, లోపల ఏవో కత్తిపోట్లు ఉన్నాయి, కర్రల మీద బ్లడ్ ఉంది, ఆ బ్లడ్తో ఆయన కొట్టి చంపారు. ఇలా ఒక లేని అభూత కల్పనని ఒక రోజంతా వాళ్ళు సృష్టించారండి. అది నమ్మిన క్రిస్టియన్స్ ఏం చేశారంటే ఓకే నిజంగానే ఇలాంటి పెద్ద వ్యక్తులు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక కేఏ పాల్ లాంటి వాళ్ళు, లేదా ఇంకో కొద్దిమంది పాస్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు ఆధారాలు లేకుండా వాళ్ళు చెప్పరు కదా అనే ఉద్దేశంతో నమ్మారండి. అంతే తప్ప నిజానికి ఎవరైతే వీళ్ళు తప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది హత్యే అని బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి వాళ్ళే బాధ్యత వహించాలండి. ఇది క్రిస్టియన్స్ అందరూ కదా, క్రిస్టియన్స్ ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి ఆధారం ఉంది అని ఆర్టీవీలో వచ్చింది అనుకోండి నమ్ముతాను నేను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.